హాయ్ ఫ్రెండ్స్, జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారి షెడ్ టూర్కి అయితే వచ్చాను. ఆ షెడ్లో అయితే రెండు జతలు గిత్తలున్నాయి. ఇక్కడ వచ్చేసి ఒక జత 6 పళ్ళ గిత్తలున్నాయి. లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను, చూడండి. ఇవి 6 పళ్ళలో ఆడవలసినటువంటి గిత్తలు ఈ రెండు. అది పాలబాబు. ఈ గిత్త మీకు అందరికీ తెలిసిందే, ఈ పాలబాబు అనే గిత్త. మరి చాలా రోకులో ఉంది గిత్త అయితే. ఇది పాలబాబు. ఈ రెండు ఆరపల్లలో ఆడవలసినటువంటి గిత్తలు. ఈ రెండు వచ్చేసి 6 పళ్ళల గిత్తలు పాలబాబు. ఆ గిత్త పేరైతే తెలియదు. ఈ గిత్త ఒకటి పాలబాబు అనేది తెలుసు. ఈ గిత్త మంచి కోపంలో బాగా ధీటుగా ఉంది గిత్త అయితే. 6 పళ్ళ గిత్త బాగానే ఆడుతున్నాయి ఎక్కడికి పోయినా కానీ. నెక్స్ట్ ఆ షెడ్లో ఉన్నటువంటి గిత్తలన్నీ చూపిస్తాను మీకు. అక్కడ మొత్తం 5 గిత్తలు అయితే ఉన్నాయి. కేటగిరీలో నిన్న భగవతి గిత్త కూడా ఆ పక్క షెడ్లో ఉంది. అక్కడికి కూడా పోయి చూపిస్తాను. ఈ షెడ్లో ఉన్నటువంటి ఆవులు, ఈ గేదెలు, ఈ 2 పొట్టేన్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను, చూడండి. జిఎల్ఆర్ బుల్స్ మొత్తం బాబాయి ఈ షెడ్కే ఒక కళగా వేపించాడు. ఈ జిఎల్ఆర్ బుల్స్ అనే ఈ రైటింగ్ని. ఆ పరమేశ్వరుడు మధ్యలో ఇటుపక్క అటుపక్క నందులు. ఈ ఆర్ట్స్ మాత్రం బాగుంది, ఎందుకంటే జిఎల్ఆర్ బుల్స్ అనే మధ్యలో వచ్చి ఇరుపక్కల నందులు రావడం చాలా ఆనందకరంగా ఉంది బాగా. ఆ షెడ్డులో గేదెలు ఉన్నాయి. పాలబాబు 6 పళ్ళ గిత్త ఉంది. ఇంకా ఈ షెడ్డులో వచ్చేసి ఇంకా మిగతాటి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూపిస్తారండి. ఇది ఎంట్రన్స్ లోపలికి. షెడ్డు చూడండి ఎంత నీట్గా ఉందో. భలే చల్లదనము. ఒక్క నిమిషం బాబాయ్. ఈ గిత్త పేరు ఏం పేరు బాబాయ్? గబ్బర్ సింగ్. ఇది 6 పళ్ళలో ఆడవలసిన గిత్త. 6 పళ్ళు ఆడింది, ఇప్పుడు పళ్ళు కలిపింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాలబాబు, ఈ గిత్త గబ్బర్ సింగ్. పాలబాబు గబ్బర్ సింగ్ జత 2 పళ్ళు కలిపినాయా? అది కూడా ఓకే బాబాయ్. ఈ గిత్త బాబాయ్ కత్తి. ఇప్పుడు ఇది కేటగిరీలో ఆడుతుందా? ఇంకా దించలేదు, నెక్స్ట్ దించుతారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఆంధ్ర మొండి గిత్త. ఓకే బాబాయ్. జత బాగుంది, గిత్తలు కూడా బాగా పౌరుషంగా మంచి కళ అందంగా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ 3 గిత్తలు ఈ 3 గిత్తలు కేటగిరీ. ఈ గిత్త పేరు ఏమన్నా నామకరణం ఉందా బాబాయ్? కేసరి. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా. భగవంత్ గిత్త వజ్రాల తేజస్వన్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ సొంత గూటికే వచ్చింది. ఈ గిత్త వచ్చేసి గిత్త పర్ఫార్మెన్సు మీకు అందరికీ తెలిసిందే. అది కానీ ఇది కానీ నిన్న చక్రాపేట మండలం చిలేకంపల గ్రామం నారపరెడ్డి గారి పల్లెలో సెకండ్ ప్రైజ్ అయితే కొట్టాయి. ఈ గిత్త ఆ లాస్ట్ గిత్త కదా బాబాయ్? ఈ గిత్త ఆ లాస్ట్ గిత్త వచ్చేసి సెకండ్ కొట్టాయి. దాని పేరు ఏమైనా ఉందా బాబాయ్? యాపిల్. ఆ గిత్త పేరు యాపిల్. ఈ 2 సెకండ్ ప్రైజ్ అయితే వచ్చాయి. పర్ఫార్మెన్స్ కూడా భలే ఇచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ మీ అందరికీ తెలిసిన భగవత్ కేసరి. ఈ గిత్త పేరు కేసరి, ఈ గిత్త పేరు భగవతి. బాబాయ్, ఈ గిత్తను అక్షరాల ఎన్ని లక్షలకు కొనుగోలు చేశారు బాబాయ్? మళ్ళీ అక్షరాల 36 లక్షలకు కొనుగోలు చేశారు బాబాయ్. అది కొద్దిగా పొడిచేదానికి వస్తుంది. నన్ను కూడా ఏదైనా నేను గిత్తల కాడికి వెళ్తా కదా, అలా తల విందేసి అలా రుద్దితే కనుక ఏ గిత్త అయినా కానీ చాలా సానుకూలంగా ఇదవుతాయి. ఇప్పుడు ఈ గిత్తకు ఇంకొకటి ఏదైనా పేరు కొనాలనుకుంటున్నారా? లేదంటే ఇప్పుడు ఈ రెండు జత కదా, భగవత్ కేసరి ఫుల్ జత. ఇప్పుడు ఈ గిత్త స్పేర్ ఉందా? అవునులే. అవును.
ఇప్పుడు మేము తీసుకున్నాం కనుక ఇక ఎక్కడ పోయినా మాకు పేరు ఉంటుంది భగవత్ కేసరి. ఎందుకంటే ఈ జత ఎక్కడికి పోయినా ఒకప్పుడు ఫస్ట్ సెకండ్ ప్రైజ్లలో ఎప్పుడు ఫస్ట్ కొడుతున్నాయి. నేను కూడా చాలాసార్లు చూశాను, చాలాసార్లు విన్నాను. అందుకు ఇప్పుడు మళ్ళీ ఈ గిత్తకి ఏమైనా పేరు కొంటారా? ఈ గిత్తకి కొన అది అట్లా అవును. ఓకే బాబాయ్. ఇంకా మనకు అక్కడ ఉండేటి రెండు ఈ గిత్త మొత్తం గబ్బర్ సింగ్, పాలబాబు గబ్బర్ సింగ్, దీని పేరు యాపిల్, భగవత్ కేసరి, భగవతి కేసరి. ఆ గిత్త పేరు కత్తి కదా, కత్తి. ఇదే ఫ్రెండ్స్ జిఎల్ఆర్ బుల్స్ అధినేత గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారితో ఈరోజు మనము సరదాగా అలాగ సెట్టూరుకు వచ్చి బాబాయ్ చాలా సానుకూలంగా ప్రతి ఒక్కరికి ఎవరు వచ్చినా కూడా బాబాయ్ ఇలాగే చెప్తూ ఉంటాడు. ఈ ఒక్కొక్కరు చాలా బాగా స్పందిస్తారు. ఇలాగే ఎద్దుల ఓనర్లు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే పోయినప్పుడు ఇంత బాగా ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు. ఇలా ఉన్నప్పుడు మనకు కూడా చాలా సంతోషంగా వీడియోలు తీయాలని అనిపిస్తుంది. ఎందుకంటే 10 మందికి తెలియజేయాలనే ఆలోచన మన దగ్గర ఉంది. కాబట్టి ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ చాలా వరకు అందరికీ రీచ్ అయ్యేదానికి ట్రై చేయండి. ఎందుకంటే అన్నీ మన ఒంగోలు జాతి పశు గ్రూపులలో షేర్ చేసి మీ వంతు సహాయంగా మన గ్రూపుని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చూడండి, ఒక ఎద్దును ఎంత బాగా సానుకూలంగా దాని ఒంటి మీద చెయ్యేసి నెమురుతూ ఉంటే ఈ గిత్త కనీసము పక్కకు కూడా పోదన్నమాట. ఇంత ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటారు. ఒకరు తెలిసి తెలియని వాళ్ళు గిత్తలను కొడుతున్నారు అంటారు. వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం చెప్తా, ఇంత గిత్తలను కొడుతున్నారు అని బ్యాడ్ కామెంట్లు చేసే వారికి అందరికీ ఏంటంటే ఈ వీడియోలు చూడండి. వీటిని ఎంత ప్రేమగా ఒక చంటి పిల్లవాడిని చూసుకున్నట్టు చూసుకుంటారు. చీకటితోనే ఎద్దులు తొడుస్తారా? వీటిని ఇంత బాగా చూసుకున్నప్పుడు వాడేది నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒక 5-6 సార్లు పందాలు పోతాయి, లేదా 10 సార్లు పోవచ్చు. సంవత్సరం అంతా వీటిని ఇంత బాగా ప్రేమగా చంటి పిల్లోడిని చూసుకున్నట్టు చూసుకొని ఈ గిత్తలను ఈ విధంగా అయితే తయారు చేస్తారు. తయారు చేసి పందాలు ఆడినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది. మామూలుగా పోనప్పుడు ఎవరైనా 1-2 దెబ్బలు కొట్టడము సహజము. హింస చేస్తున్నారు అని కొందరు బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళందరికీ ఈ వీడియో చేరాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. మీ వంతు కూడా మన ఒంగోలు జాతి పశు ప్రేమికులందరూ ఈ వీడియోని అందరూ షేర్ చేయండి. అదే వల్ల మాలినప్పుడు ఏదైనా పని చేయనప్పుడు ఒక దెబ్బ పడుతుంది మామూలే. అది ఎవరు తను రైతన్న ప్రతి ఒక్కరూ ఏదన్నా ఎద్దు కొద్దిగా కోపాంతరం వచ్చినప్పుడు ఏదన్నా పొరపాటు జరిగినప్పుడు కొట్టడమే ఉంటుంది. కానీ లేదంటే ఇంత ఇదిగా ఎవరు కొట్టరు, ఎవరు ఇది చేయరు. భగవత్ని కేసరిని చూశాను నేను. ఈ రెండు ఎక్కడ దెబ్బ పడింది లేదు, చూసింది లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.